సువార్త 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుని ఒక 10 నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యేసు ప్రభు ఒక గుడ్డివారిని చూసి అతను కేకలు వేస్తూ ఉండగా స్వస్థత పొందాలని ఆశతో ఎదురు చూస్తూ ప్రభు ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు బ్రతిమలాడుకున్నాడు. ప్రభు వెంటనే ఉమ్ము వేసి బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, ఇదిగో నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీవు కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. సిలోయామును మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కుని చూపు గలవాడై వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. I should explain. ఒక వ్యక్తి గ్రుడ్డితనంతో ఉన్నప్పుడు అతను చూపు పొందాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు ఉమ్ము క్రింద వేసి బురద చేసి అతని కన్నులకు రాయగానే రాసి ఏమన్నారంటే, బాబు నువ్వేం చేస్తావంటే సిలోయాను అను కోనేటికి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లతో నువ్వు శుభ్రంగా కడుక్కో, నీకు చూపు పొందుకుంటావని ప్రభు వారికి చెప్పాడు. అతను ఆ కోనేటిలోనికి వెళ్ళి కడుగుకొనగానే చూపు పొందెను. హల్లెలూయా. అతనిలో ఉన్న గ్రుడ్డితనము ఏమైంది? తొలగిపోయింది. తొలగిపోవడం ద్వారా చూపు కలిగి సమస్తాన్ని చూడగలుగుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది బాహ్యమైనటువంటి చూపు. ఈ శరీరంలో ఒక భాగము కన్ను. అతనికి బాహ్యముగా కండ్లు కనబడట్లేదు, చూపు లేదు, అంధకారము, చీకటి. ఎప్పుడైతే యేసు ప్రభు ఉమ్మె బురద చేసి రాసి ఆ కోనేటిలోనికి వెళ్ళి నువ్వు కడుగుకొనమనగానే అతడు వెళ్ళి కడుగుకొనగానే చూపు పొందెను. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని జనాంగమ, ఆ కోనేరు అనగా దేవుని మందిరము. చెప్పండి. ఆ సిలోయాను అను కోనేరు అనగా దేవుని మందిరము. చూడండి, యేసు ప్రభు ఏమో కండ్లు కనబడకపోతే యేసయ్య ఉమ్మి ద్వారా స్వస్థత పొందుకునేటట్లుగా చేశారు. తర్వాత ఏమన్నారంటే ఆయన, నువ్వు కోనేటిలోనికి వెళ్ళు, నీటి దగ్గరికి వెళ్ళు, కడుక్కో. వెళ్ళిన వెంటనే బైబిల్ ఏం రాయబడిందంటే, అతను కడుగుకున్న మరు క్షణము చూపు పొందెను. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ఈ కోనేటిలోనికి అనగా చెప్పాను కదా మీకు, దేవుని మందిరంలోనికి వస్తారో, వచ్చి ఎవరైతే పాపములన్నిటినీ కడుగుకుంటారో, హృదయాన్ని కడుక్కుంటారో. ముందు మనం మాట్లాడుకున్న మాట ఏంటంటే, బాహ్యముగా శరీరములో ఉన్నటువంటి ఈ నేత్రాలు తెరవబడ్డాయి. ఎక్కడికి వెళ్ళడం ద్వారా? కోనేటిలోనికి వెళ్ళడం ద్వారా, నీళ్లతో కడుక్కోవడం ద్వారా. ఇదిగో ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికకు వచ్చిన మీరు గమనించవలసినది ఏంటంటే, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్నటువంటి మీరు
గమనించవలసింది ఏమిటంటే, ఈ దేవుని మందిరంలోనికి, కోనేరనగా దేవుని మందిరము, దేవుని మందిరంలోకి వచ్చి దైవ సేవకుడు చెబుతున్న వాక్యము ద్వారా నీ హృదయాన్ని నీవు కడుగుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నీ దేహాన్ని నువ్వు కడుక్కోవాలి. నీ అపవిత్రలన్నిటినీ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి పాపములన్నీ విడిచిపెట్టి దోషములన్నిటినీ కడుక్కుని ఈ మందిరంలో నువ్వు కన్నీళ్లు విడిచి నీ హృదయాన్నంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరించి నువ్వేం చేయాలంటే కడుగుకొనాలి. హల్లెలూయా. శుద్ధీకరణ కూడిక అంటే కడుక్కోవటం. ఏంటండి చెప్పండి. శుద్ధీకరణ కూడిక అంటే, శుద్ధి అంటే నీలో ఉన్నటువంటి మలినము, మీలో ఉన్నటువంటి ముర్రుకు, దోషము, పాపము, అతిక్రమము, అన్యాయము, అక్రమము, అబద్ధము, నీచమైన పనులు, వీటన్నిటినీ నీవు ఈ కోనేరులో, దేవుని మందిరం అనే కోనేరులో నువ్వు కడుక్కోవాలి. హల్లెలూయా. అందుకనే ఈ శుద్ధీకరణ కూడిక. కడుక్కోకుండా, శుభ్రపరచుకోకుండా, మంచి వస్త్రాలను వేసుకోనకుండా నువ్వు వివాహానికి వెళ్ళావనుకో, అందరూ ఎట్లా చూస్తారండి? ఎంత హేళనగా చూస్తారో. నీతో ఎవరు మాట్లాడరో, ఒరి బాబు వెళ్ళరా బాబు, వెళ్ళి స్నానం చేసి కొంచెం మంచి బట్టలు కట్టుకు రారా అంటారు. అంటారా? మురుకు. శరీర సంబంధంగా మనం ఎట్లా శుభ్రంగా లేకపోతే ఏ వ్యక్తి నిన్ను చేర్చుకొనడు, నీతో మాట్లాడు, నిన్నెవరో పిలవరు. అందుకని ఈ కోనేటిలోనికి వచ్చిన నీవు ఏం చేయాలంటే పాపాలను కడిగేసుకోవాలి. దేవుని స్తోత్రం. అప్పుడు పెండ్లి కుమారుడైన రాజు అయినటువంటి మన యేసు ప్రభు మనల్ని చూసి ఆ పెండ్లి విందుకు మనల్ని పిలుస్తాడు. ఆ పెండ్లి విందులో మనం ఉంటాం. ఏ పెండ్లి విందు? అది మధ్యాకాశంలో మనకి పెండ్లి విందు ఉంటది. ప్రైజ్ ది లార్డ్. ఏ విందు ఉంటది? యేసయ్య మేఘారూఢుడై వచ్చినప్పుడు పరిశుద్ధులందరూ యేసు ప్రభువు నమ్ముకుని ఎవరైతే చనిపోతారో వారు సమాధిలో లేస్తారు. బ్రతికి ఉన్న మనము, సజీవులు ఉన్నటువంటి జనులందరూ కలిసి మధ్యాకాశంలో యేసయ్యతో పెండ్లి విందు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ పెండ్లి విందుకు నువ్వు పిలువబడాలంటే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవుని మందిరములో నువ్వేం చేయాలంటే నీ పాపములు కడుక్కోనాలి. దేవుని స్తోత్రం. నీ దోషాలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. పాపాన్ని విడిచిపెట్టాలి, అతిక్రమాన్ని విడిచిపెట్టాలి, చెడు అలవాట్లన్నీ విడిచిపెట్టాలి. ఈ శిలోహు కోనేటిలో దేవుని మందిరములో నువ్వు కడగబడితే పెండ్లి విందుకు పిలువబడతావు. హల్లెలూయా. అర్థమైనంత దేవుని స్తోత్రం చెప్పండి. ఈ చిన్న వాక్యములు అంత ఆంతర్యం ఉంది. మరి ప్రైజ్ ది లార్డ్. కోనేటిలో ఏముంటాయి? నీళ్లుంటాయి. ఏముంటాయండి? నీళ్లు, వాటర్. దేవుని మందిరంలో ఏముంటది? వాటర్ అనగా, నీరు అనగా దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుని వాక్యము ద్వారా నువ్వేం చేయాలంటే కడగబడాలి, శుద్ధి చేయబడాలి, నీ అతిక్రమాలు, పాపాలు ఒప్పుకోవాలి, పవిత్రుడిగా నీవు మార్చబడాలి. అప్పుడు పెండ్లి విందుకు నీవు పిలువబడతావు. హల్లెలూయా. ఇక్కడ అందరూ పిలుస్తారు మనల్ని.
ఇంట్లో వివాహం జరిగిందనుకో, బాబు పెండ్లికి రా అంటారు. బంధువుల్ని 4 రోజుల ముందే రమ్మంటారు. గ్రామం అంతా ఇన్విటేషన్ పంపిస్తారు. ఇది బాహ్యమైనటువంటి వివాహానికి, శుభకార్యాలకి ఏమండి ఆయా సందర్భాల్లో మనల్ని పిలుస్తూ ఉంటారు, అవునా కదా? మనం వెళుతూ ఉంటాం. ఆ పెండ్లి విందులో, ఆ వివాహ కార్యక్రమంలో మనము పాలు పంపులు పొంది మనం ఏం చేస్తాం? చికెను, మటను వారు పెట్టిన శుభ్రంగా తినొస్తాం. వస్తామా లేదా? ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఈ బాహ్యమైన పెండ్లి విందుకు నువ్వు ఎట్లా పిలువబడతావో అట్లా ప్రభు వచ్చినప్పుడు పిలువబడాలంటే, ఆ పెండ్లి విందులో మధ్యాకాశంలో యేసయ్యతో నువ్వు ఉండాలంటే శరీరం కాదు కడుక్కునేది. ఏం కడుక్కోవాలంటే హృదయాన్ని కడుక్కోవాలి. హల్లెలూయా. దేవుని మందిరములో, ఈ కోనేటిలో నీ హృదయాన్ని వాక్యమైన నీరు ద్వారా, వాక్యమైనటువంటి ప్రవాహం ద్వారా నీవు నీ హృదయాన్ని కడుక్కుంటే నీవు యేసయ్య వచ్చినప్పుడు పెండ్లి విందుకి పిలువబడతావు. ప్రైజ్ ది లార్డ్. దీనికి కేంద్రం ఏంట్రా బాబు అంటే దేవుని మందిరము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే నీకు బోధించబడతాయి, ఇక్కడే నీకు నీ జీవితం సరి చేయబడుతుంది, ఈ మందిరములోనే నీ బ్రతుకు బాగుపడుతుంది. మరి ఎక్కడ నీవు ఆధ్యాత్మికంగా ఎదగలేని పరిస్థితి. అంటే దేవుని మందిరంలో ఏముంటుందంటే వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ద్వారా నీ హృదయము కడుగుబడుతుంది. తద్వారా నీవు పరిశుద్ధినిగా, పవిత్రునిగా మార్చబడగలుగుతావు. హల్లెలూయా. అందుకనే ఈ శుద్ధీకరణ కూడిక. ఈ శుద్ధీకరణ లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, ఏమండి, ఎంత ఆరాధన చేసినా, ఎంత పరిచర్య చేసినా ప్రభు దృష్టిలో అదంతా ఏమవుతుందంటే సున్నా. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఈ గుడ్డివాడితో ప్రభు చెప్పాడు, ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. బాబు నీవు కోనొట్లకి వెళ్ళి ఆ నీళ్లు కదులుతున్నప్పుడు నువ్వు వెళ్ళి కడుక్కో. అతను వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా, యేసు ప్రభు చెప్పినట్లుగా చేశాడు. అతను చూపు పొందుకోగలిగాడు. హల్లెలూయా. అదే విధముగా ఇదిగో ఈ దేవుని మందిరం అనే కోనేటిలోనికి నువ్వు రాగలిగితే నీ జీవితం బాగుంటుంది, నీ బ్రతుకు బాగుంటుంది, నీ అప్పులు తొలగిపోతాయి. అదేవిధంగా మనస్సుకు నెమ్మది కలుగుతుంది, ఆరోగ్యము కలుగుతుంది, సంతోషము కలుగుతుంది, నీకు ధైర్యము కలుగుతుంది. హల్లెలూయా. అందుకని ఈ మందిరంలో ఉన్నటువంటి ఈ వాక్యము ద్వారా మన జీవితాలు సరిచేయబడతాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనము కోనేటి దగ్గరికి రావాలి. చూడండి, చిన్న కోటు పెద్ద కోటు అనేవారు చిన్నప్పుడు. అంటే కోనేరు మీకు తెలుసుగా, పెద్దలందరూ అనేవారు ఆ కోనేటి దగ్గర, కాలువలో లేకపోతే చెరువు ఉంటుందని ఒక కోనేరు అంటారు. దేవుడు చెప్పిన ప్రకారంగా అతను చేసినప్పుడు అతను స్వస్థత పొందుకోగలిగాడు. అలానే తన సేవకుల్ని పిలుచుకుని, దర్శనమిచ్చి, పిలిపించి ప్రజలైన అందరికీ దేవుడు ఈ మందిరములో నీరు అనే వాక్యము ద్వారా కడుగుతాడు. దేవుని స్తోత్రం. ఈ వాక్యము హృదయాన్ని ఏం చేస్తుందంటే బ్రద్దలగొడుతుంది. ఏ హృదయాన్ని? బండలాంటి హృదయాన్ని, కఠినమైన హృదయాన్ని. ఏమండి, పాపమనే శుద్ధీకరించి వాక్యము ఉతక స్నానము చేపిస్తుంది. హల్లెలూయా. అంటే నీరు ఏం చేస్తుందంటే
ఆ బట్టలకున్న మురుకుని పోగొడుతుందా లేదా? 3 సార్లు జాడిస్తాగా నువ్వు బకెట్లు వేసి. ఇప్పుడంటే వాషింగ్ మిషన్లు వచ్చినాయి. అప్పుడేంటి, రాయి గీసి కొట్టి సొబ్బెట్టి సర్పేసి తర్వాత 2 సార్లు 3 సార్లు బకెట్లు వేసి ముంచి 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 ఏం చేస్తుంది? నీరు బట్టలన్నిటినీ శుభ్రం చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. వాక్యం కూడా అంతే. నీ హృదయాన్ని ఉతుకుతుంది, నీ హృదయాన్ని కడుగుతుంది, నీ హృదయాన్ని సరిచేస్తుంది, బ్రతుకును మారుస్తుంది దేవుని వాక్యం. అందుకని ఈ వాక్యము ద్వారా మన జీవితాలను కట్టుకోవాలి. హల్లెలూయా. అందుకనే శుద్ధీకరణ. ఈ హృదయానికి శుద్ధి లేకపోతే, ఈ హృదయానికి పరిశుద్ధత లేకపోతే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించలేము. అందుకని ఈ మందిరం అనే కోనేటిలోనికి వచ్చి మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని కడుగుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మాట నా దేవుడు మీ హృదయములో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నిలబడండి. రేపటి రోజు